రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా బృందమ్మ పింఛన్లు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలయ్య పరిపాలన మళ్లీ ప్రారంభమైందని, అంతకు మించిన అభివృద్ధిని నా కొడుకు సుధీర్ రెడ్డి అందిస్తాడని అన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం 7,000 పింఛన్లు అందించారని, వికలాంగులకు 15,000 ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గత పరిపాలనలో నాయకులపై కేసులు అధికంగా పెట్టారని, ఎస్సీ ఎస్టీ కాలనీలు ఆక్రమించేశారని ఆరోపించారు. ఇకపై అభివృద్ధి పాలన మాత్రమే కనిపిస్తుందని భరోసా ఇచ్చారు. కుమార్ అమ్మ వచ్చింది. కుమార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, అన్ని పార్టీలు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ వార్డులో మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత మెజార్టీ వచ్చింది. అంటే మా మీద వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఒక కాంగ్రెస్లోనే నమ్ముకొని ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిందనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఎక్కువగా యూత్, పాతకాలం వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా కొంచెం ఈ కాలం వాళ్ళందరూ కూడా బాగా మార్పు వచ్చింది. మార్పులో వాళ్ళు ఒక మెజార్టీ తెచ్చారు. ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా వాళ్ళదే. వాళ్ళకు కూడా మేము చేయాల్సిందంతా చేస్తాం. అప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం గోపాలన్న చేసిందే ఇక్కడ అభివృద్ధి. తర్వాత ఏది జరగలేదు. కానీ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు, ఒక వేలో పోయారు ఇక్కడ. కానీ ఎవరు చేస్తారు మనకి బాగా అనేది ఆలోచించుకొని యూత్ అంతా వాళ్ళ ఇండ్లల్లో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి చేయడం చాలా సంతోషం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏది చేస్తానన్నారో అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 7,000 అంటే పెన్షన్ వాళ్ళకి లాస్ట్ 3 months దిగా 1,000 యాడ్ చేశారు, ఇచ్చారు. ఇటువంటి వాళ్ళు నేను అనుకోవడం రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇదే మంది ఫస్ట్ టైం మనమే ఇస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా వికలాంగులకి మామూలుగా 5,000, 4,000, 3,000లోనే ఉన్నింది పోయినసారి జగన్ పాలనలో. కానీ ఇప్పుడు మేము దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాం. మరి బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు బాబు గారు. ఇంకా చెప్పుకుంటా పోతే పోయినసారి ఏమేమి చేశారో అవన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు బాబు గారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఈరోజు నేను తొట్టంబేడు పోయేసి వచ్చాను, దగ్గర ఒక 10 ఊర్లకి. అవి కూడా ఎస్సీ ఎస్టీలకి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరూ, ఇంకా నేను చెప్పలేను అంతా, ఈ 5 ఏళ్లలో మనం 20 ఏళ్ళు వెనక్కి పోయినట్టు వెళ్ళిపోయాం. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. అది సుధీర్, నా కొడుకు సుధీర్ బాగా చూసి వచ్చాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చూశాడు కాబట్టి తప్పకుండా బాబు బాగా చేస్తాడని నమ్మకం మాకుంది, ప్రజలకుంది, ఇప్పుడున్న యూత్కి ఉంది. ప్రతి ఒక్కరూ బాబు వెనకాల నడుస్తారు కూడా. ఇంకా చెప్పాలంటే గోపాలన్న పాలన మళ్ళీ వస్తుందని అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా వస్తుంది గోపాలన్న పాలన. అది ఒక్కొక్కటి ఇప్పుడు పెన్షన్ ఇది, దాని తర్వాత అన్నా క్యాంటీన్ వస్తుంది. అన్నా క్యాంటీన్ కదా మామూలుగా అందరూ చుట్టుపక్కల వాళ్ళు బాగుతున్నారు. దానికంటే అప్పుడు 300 ఏమో ఇస్తున్నాం మేము. ఇప్పుడు 500, 600 మందికి ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. అది మటుకు ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది అన్ని దానాల కంటే ఇక్కడ అన్నదానం చాలా మంచిది. ఇదంతా కూడా బాబు గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ అనుకొని చేస్తున్నారు. ఏది పోయినసారి ఏం జరిగింది, ఇప్పుడు మేము చెప్పుకోగలం గర్వంగా, మాకు ఒక అమరావతి ఉంది,
ఎందుకంటే ఇన్ని రోజు మాకు క్యాపిటల్ అనేది లేదు, ఎక్కడ తెలియదు, 3 చోట్ల అన్నారు. అసలు పిల్లలు స్కూల్లో క్యాపిటల్ మీదేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏరి మొహం వేస్తున్నారు. పులు కూడా బాగా బ్యాక్ అయిపోయింది, అదంతా కూడా బాబు బాగా చూసుకుంటున్నాడు, తీసుకొస్తున్నాడు. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకొని దుల్హన్ స్టార్ట్ అయిపోయింది, అది ఇస్తారు వాళ్ళ పెళ్ళిళ్ళకి. పండుగలు వచ్చాయంటే పరమాన్నం తింటాం మనం, అంత బాగా ఇస్తారు ఆయన. ఇవన్నీ ఏవని చెప్పమంటారు, 1, 2 ఒక దగ్గర 100 పైన ఉన్నాయి బాబు గారు ఇచ్చేటి అన్ని. అవి 100% చేస్తారు. మాకందరికి చాలా సంతోషంగా ఉంది, ధైర్యంగా ఉంది. ఇక్కడ మహిళలకు కూడా ఒక ధైర్యం వచ్చింది మాకు, ఎందుకంటే భువనేశ్వరి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఆమె వచ్చి తిరిగారు కాబట్టి చాలా మంది మహిళల్లో ఒక మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు వారు ఏం చెప్పారు, మొన్న కొండపైకి వెళ్ళినప్పుడు మాతో మాట్లాడుతూ, మీరు రాకూడదమ్మా అంటే, కుప్పానికి వస్తాను ఎవ్రీ 15 daysకి వచ్చి కుప్పంలో చూసుకుంటాను, అది ఆమె చెప్పారు నాతోటి. సో నేను అన్నాను, మీరు వచ్చినప్పుడు నేను వస్తాను, పోయి చూద్దాం అంతా, మీకు కూడా తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. గ్రౌండ్ లెవెల్లో పోయి చూస్తే కానీ మనకు తెలియదు వాళ్ళ బాధలు ఏంటి ఏదని. ఈరోజు ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళాను, గుండెలగుంట. అది చాలా బాధాకరంగా ఉంది. అటు పక్కున్న ఆయన మధుసూదన్ రెడ్డి అత్తో అమ్మో ఎవరు అక్కడ రాజ్యం వెళ్ళింది, ఆమె పూర్తిగా నాశనం చేసింది. ఈ రోజు కూడా వాళ్ళ మనుషులు పెట్టి యానాది కాలనీలో, ఎస్టీ కాలనీలో కబ్జాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా కూడా వాళ్ళ దౌర్జన్యం ఉంది ఇక్కడ. దాని రూపం ఆపాలా, ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడ పెట్టాలన్నా, ఏ జైల్లో పంపించాలా, ఇవన్నీ నేను చెప్పాల్సిన మాటలు కాదు, కానీ కడుపు మంట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టారు, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కొట్టారు ఇష్టం ఉన్నట్టు. వాళ్ళ మీద కేసులు లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి, ఎవరు ఎత్తరు, ఎందుకంటే అందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి. లేదని నేను ఎత్తాల్సిందే చెయ్యి, నా మీద ఒకదాని మీద లేదు. అటువంటి నీచమైన ఇదిలో మేము 5 ఏళ్ళు ఉన్నాము. కానీ ఈ రోజు మేము ఫుల్గా చెప్తున్నాము, అందరికీ ఫుల్గా సపోర్ట్. బాగా సుధీర్ బాబు ఏం చేయాలనుకున్నా కూడా వెనకం చెయ్యడు, ముందుకే వెళ్తాడు. వాళ్ళ నాయన మాదిరే ఉంటాడు, అది మటుకు నేను అందరికీ చెప్తున్నాను. వాళ్ళ నాయన మించిన పేరు తెస్తాడని నేను కోరుకుంటున్నా దేవదేవుని.